సో ప్రెసెంట్ ఆహాకి ఏం చేస్తున్నారు? ఆహాలో నితిన్ వాళ్ళది సర్కారు ఉంది. ఇప్పుడు 4th సీజన్ కంటిన్యూటీ, లేదు 3rd సీజన్ ఓకే. ఫోర్త్ ఫోర్త్ ఇప్పుడు నడుస్తుంది. ఆల్రెడీ 4th సీజన్ చేసాము. ఆ తర్వాత చెఫ్ మంత్రాను కుకింగ్ షో చూసాను. అది ఫస్ట్ అంటే 3rd సీజన్ వరకు నేనే చేశాను. తర్వాత సూపర్ మ్యాన్ అని ఒకటి దాకా నడిచింది, అది ఒకటి చేశాను. సాహాలో మా టీవీలో వచ్చి ఇప్పుడు లేటెస్ట్ కంటే ఆదివారం పరివారం ఒకటి ఈవెంట్స్ వేస్తాం. మొత్తానికి మల్లెమాల, మా టీవీ, ఆహా మొత్తానికి మా టీవీ మొత్తం కవర్ చేశారు. ఏం పిలుస్తా అంటే ఈ కవర్ చేయడం అంటే అన్ని చోట్ల మా ఇప్పుడు మళ్ళీ చెప్పాను కదా, మల్లెమాలలో డైరెక్టర్ టీం అంతా అన్ని చోట్ల ఉన్నారు. ఫోన్ చేస్తారు ఫస్ట్, అన్న ఇలా అనుకున్నాను షో ఉంది, ఫస్ట్ చేసినా చెప్పిన ఫస్ట్ అయితే ఫోన్ చేస్తారు. ఇంకా తర్వాత ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్. నమ్మకం ఉందా మీకు? ఇప్పుడు ఏ ఛానల్లో కానీ ఎవరైనా కానీ ఇప్పుడు సెట్ కావాలంటే ముందు రమేష్ గారికి కాల్ వస్తది అని నమ్మకం ఏర్పరచుకున్నారు ఇండస్ట్రీ. సో ఎందుకంటే ఏం లేదు, నాదేం లేదు, అంటే మా శిష్యురేకం అనుకోవాలి, ఫ్రెండ్స్ అనుకోవాలి, తమ్ముళ్ళు అనుకోవాలి. ఇప్పుడు తను అంటే ఇప్పుడు అక్కడ టీం పెద్ద టీం ఉండేది, వాళ్ళంతా ఇప్పుడు సీనియర్ టీం మీద అన్ని ఛానల్కి వెళ్ళిపోయారు. ఫస్ట్ అడుగుతారు ఒకసారి, ఏంటంటే ఇప్పుడు జీలో కొన్ని అడుగుతారు, కొన్ని అవుతాయి కొన్ని అవ్వు, కానీ ఫస్ట్ పిలుస్తారు. చాలా అదొకటి, అన్ని చోట్ల మన టీం ఉన్నారు, బయటికి వెళ్ళిన ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు, అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. సార్ నాకు భలే ఇంట్రెస్టింగ్ అనిపించేది క్యాష్ సెట్ సార్. క్యాష్ అంటే అప్పట్లో అదేంటో ఆ పైనుంచి పడేయటాలేందో, ఆ సామాను పగిలిపోతుంటే మా గుండెలు పగిలిపోవడాలేందో. అదేం లేదు, అది అన్నపూర్ణ నేను ఫస్ట్ సీజన్ కి రవి గారు వేశారు. తర్వాత సీజన్ మేము వచ్చిన ఎంటర్ అయిన తర్వాత నేను ఫిలిం సిటీలో నేను చేసినప్పుడు అది 15 feet ఉంటుంది. 15 feet ఏం చేశారంటే అయిపోయింది కదా షోకి చెప్పొచ్చు. అదేంటంటే పైనుంచి మొత్తం అంటే అంత హైట్ లో షూట్ చేయడం కష్టం కాబట్టి ఫ్లోర్ లో చేసి కింద పరుపులు వేసేస్తారు, కింద పరుపులు వేసేసి అది ఓన్లీ అంతవరకే షూట్ చేసి మళ్ళీ మేము మల్లెమాలకు తీసుకొచ్చి నైట్ ఫిలిం సిటీ నుంచి మళ్ళీ అది 5th floor ఎంత ఉంటుంది, దాని మీద ఎంత మోసం లిఫ్ట్ కూడా ఉండేది కదా, అంతమంది ఆడలోంచి మోసుకుని వెళ్ళి మళ్ళీ పైన వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి క్లోజ్ షాట్, మళ్ళీ జాగ్రత్తగా తీసుకోవాలి పగిలిపోక, అందుకే కింద పరుపులు వేసేవాళ్ళు. పరుపులు వేసేసి పగిలిపోయాయి, మీరు అబ్జర్వ్ చేస్తుంటే కొంచెం తెలుసు. ఒకటే ప్లేస్ మళ్ళీ నైట్ మళ్ళీ నైట్ మొత్తం తీసుకుని మళ్ళీ డీసీఎం వేసుకుని వాళ్ళంతా పార్టీస్లో మన బాయ్స్ పట్టుకుని మళ్ళీ తీసుకెళ్లి పైకి తీసుకెళ్లి అక్కడి నుంచి ఆ షో అప్పుడు వాళ్ళు డైరెక్షన్ మన సంజయ్ గారు వీళ్ళంతా, సంజయ్ గారు అనుకుంటా అప్పుడు ఆ కాన్సెప్ట్ ఎక్కడో తీసుకున్నారు, బాగుంది బాగా హిట్. అదే క్యూరియాసిటీ వాళ్ళకి ఏంటంటే పడిపోయింది, అరే పగిలిపోయింది, మనకు దొరికితే బాగుండు, మనకు ఉండేది బాగుండేది. కానీ ఆసమ్ సార్ మీరు అక్కడి నుంచి ఆ ఒక్క సీన్ కోసం మళ్ళీ మోసుకొని వెళ్ళి మళ్ళీ తప్పదు మరి, అంటే షూట్ కి కుదరదు కదా అంత హైట్, 5 floor లో ఫ్లోర్ సెట్ వేయలేం కాబట్టి ఈ బిల్డింగ్ ఓపెన్ ఇండోర్ లో సెట్ వేయాలి, డేలో కుదరదు కదా, అందుకని అక్కడ క్లోజ్ షాట్ తీసుకుని కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ చిన్న సెటప్ చేస్తాను అనమాట. అక్కడ ఎండింగ్ లో ఏది సెటప్ ఉందో అదే సెటప్ సేమ్ ఇక్కడ ఉండేది. మళ్ళీ ఎన్ని మోసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి రైతు 9 ట్రాఫిక్ తగ్గాక అన్ని చూసుకుని మళ్ళీ లేదంటే మళ్ళీ పబ్లిక్ డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, అంటే మెయిన్ రోడ్, అందులో మన రోడ్ నెంబర్ 2 లేనే కదా, వాళ్ళు ఆగిపోతే చూస్తూ ఉంటారు, ఇదో పెద్ద మళ్ళీ డిస్టర్బెన్స్ పోలీసు వాళ్ళు, ఇట్లాంటివి ఎన్ని ఉంటాయి కాబట్టి నైట్ 9, 10 తర్వాత పెట్టుకుని ఎన్ని ఎపిసోడ్ 4 ఎపిసోడ్ చేసేవాళ్ళు కాబట్టి 2 days ఆ 4 ఎపిసోడ్లు మళ్ళీ లిస్ట్ రాసుకుని డైరెక్షన్ డిపార్ట్మెంట్ పని అదే ఉంటుంది, ఏ లిస్ట్ లేదు బట్టి ఒకదాన్ని కూడా వేయగలదు కదా, అదే చేసేవాళ్ళు. అదో పెద్ద టాస్క్ ఉండేది మాకు కూడా. టాస్క్ అంటే లైక్ ఎలా ఉంటది మీకు? కొంతమంది అంటే సెట్ బాగుండాలి కానీ బడ్జెట్ తక్కువ ఉంది, అవి ఎక్కువ అండి, చాలా అవే ఎక్కువ ఉంటాయి. ఫ్రీ బడ్జెట్ ఎవరెవరుగా, ఫ్రీ బడ్జెట్ ఎవరెవరు, తర్వాత ఎక్కువ అదే ఉంటుంది కాస్ట్ కటింగ్. ఇప్పుడు మరీ ఎక్కువైంది కూడా, తక్కువ కావాలా, తక్కువ బడ్జెట్ లో ఎక్కువ కావాలా, కొంచెం అది కొంచెం టాస్క్. మేము కూడా ఇక మన దగ్గర ఉన్నది అడ్జస్ట్ చేయడం, ఉన్నంతలో కొంచెం పెద్దగా ఎట్లా చూపించవచ్చు, ఇది కొంచెం మాకు తలకి మించిన భారమే అవుతుంది, అది మాకు ఇబ్బంది. ఒక్కోసారి చేతి కూడా పడతాయి, ఎలా అలాంటి చాలా జరిగినాయి. ఎలా అంటే మనం ఒప్పేసుకుంటాము, తర్వాత ఏమన్నా డైరెక్టర్కి, డిఓపికి, వీళ్ళకి కొంచెం బాగుండాలంటే మనం ఏంటంటే అరే ఆ టైంకి అది బాగుండాలి, నచ్చలేదు, ఇప్పుడు యాంకర్ బ్యాక్ డ్రాప్ బాగాలేదు, దాన్ని చేంజ్ చేయాలి అంతే. ఇంకా అప్పుడు ఆ టైంకి ఆ క్షణానికి డబ్బుల కోసం చూసుకుంటే కాదు. మీ చేతిలో నుంచి చేసుకున్నా అన్నారు కదా, అట్లా వాళ్ళు ఇచ్చే బడ్జెట్ కాకుండా మీ చేతిలో నుంచి ఇచ్చి ఫ్యామిలీ వాళ్ళు సఫర్ అయిన రోజులు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి, నేను మీలో కోటేశ్వర చేసినప్పుడు కొంచెం అలాగే జరిగింది. పెద్ద అది అప్పుడు కరోనా వచ్చింది, కరోనా రావడం వల్ల ఏమైందంటే అది మధ్యలో బ్రేక్ రావటం, గ్యాప్ రావటం, మ్యాన్ పవర్ లేకపోవటం, దానివల్ల ఎక్స్ట్రా పెట్టడం,
అలా కొంచెం సఫర్ అయ్యాం. ఒకటి 2 సెట్లు సఫర్ అయ్యాం. ఆ టైంలో కొంచెం సఫర్ అయ్యాం, ఇబ్బంది పడ్డాం. తర్వాత నిదానంగా మళ్ళీ అన్ని కానీ ఒకసారి వస్తే అన్ని గ్యారంటీ ఉండదండి. రమేష్ గారు అన్నీ వస్తాయి. వెళ్ళిన ప్రతి టాస్క్ ని మీరు చక్కగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. సో ఇప్పటి వరకు చాలా సక్సెస్ ని చూసారని చెప్పుకోవచ్చు. కానీ ఆ సక్సెస్ వెనకాల ఎవరికైనా సరే ఒక ఎమోషనల్ స్టోరీస్ లేదంటే అది అవ్వలేదు అని చివాట్లు తిన్న రోజులు, లేదంటే అన్ని మిమ్మల్ని అర్థం చేసుకున్న రోజులు చాలా ఉంటాయి. అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే ఒక సక్సెస్ ని మనం ఎదుర్కొంటాం. సో అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా ఎదురైనాయా? లేదంటే వర్క్ పరంగా అయితే నేను అంటే ఇదే చెప్పాను కదా, ఇది మీరు ఇచ్చిన బడ్జెట్లో అవ్వలేదు కాబట్టి నేను చేయను, అది లేదు. వాళ్ళు బాగలేదంటే నాకు అసలు నచ్చదు. అది నేను తీసేసి ప్యానల్ మార్చి పెట్టేసి వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా అది చాలా తీసుకుని అది మాట పడొద్దు అంతే. వాడు బాగాలేదు అన్నాడు అంటే అది నచ్చదు. మీరు బాధపడిన రోజులు లేవా? కంపల్సరీ ఉంటాయి కదా. వాడు బాగాలేదన్నప్పుడు మన బడ్జెట్ ఎక్కువ అవుతుంది, తప్పదు. కానీ నాకు అది ఫ్రేమ్ లో కనపడదు. ఇది మన ప్రొడ్యూసర్కి నాకే తెలుసు బాగాలేదనే మాట. షూట్కి వచ్చిన వాళ్ళకి తెలియదు కదా. ఆయన తక్కువ ఇచ్చారు కాబట్టి ఆయన తక్కువగా చేసాడు అన్నాడు కదా. ఆ రమేష్ గారు బాగాలేదు అబ్బా సెట్ అంటారు, ఆయన అయిపోద్ది. అది ఎప్పుడు మనకు జరిగేది మేము 1 వీక్ 10 days ముందు ఇక్కడ చేస్తూ ఉంటాం. ఆయన తక్కువ ఇచ్చాడు కాబట్టి నేను సరిగ్గా క్వాలిటీ ఇవ్వలేదు అనుకున్నాను. అది ఆ క్వాలిటీ ఆయన ప్రొడ్యూసర్ ఆయనకి ఎంత ఇచ్చాడో పాపం ఆయన అనుకోరు కదా ఎవరు. చూసిన వాళ్ళు ఏమంటారు బాగాలేదంటారు. అందుకని ఆ మాట అనకూడదు. కాబట్టి అది బడ్జెట్ అనే విషయం పక్కన పెట్టి ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేస్తాను. కంప్లీట్ పడినప్పుడు తర్వాత కూర్చుని బడ్జెట్ మనీ చూసుకుంటే ఒకసారి తగులుతూ ఉంటాయి, ఒకసారి మిగులుతూ ఉంటాయి. సో మీ వరకు రావాలంటే ఈ బడ్జెట్ పరంగా చాలా ఇబ్బందులు 100%. ఎందుకంటే స్టార్టింగ్ డిస్కషన్ ఒకటి ఉంటుంది, అది వచ్చిన తర్వాత కొంచెం ఇది పెడితే బాగుంటుంది కదా. ఏమైనా ఒకళ్ళు ఉంటుంది అనమాట, ఎవరో ఒకళ్ళు వస్తారు, ఛానల్ నుంచి ఒకళ్ళు వస్తారు, లేదంటే డిఓపి ఉంటాడు, వాళ్ళంతా ఇప్పుడు చివర్లో వస్తారు. వచ్చి కొంచెం ఇది కొంచెం పెడితే బాగుంటుంది, కొంచెం తగ్గితే బాగుంటుంది, ఇది కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది అన్నప్పుడు మరి ఎంత ఖర్చే కదా. ఇప్పుడు పేపర్ మీద గీయటం అంటే చేయొచ్చు నేను, విసుక్కున్న రోజులు ఉన్నాయా? లేదు నేను చేయను పోండి అవతల. అది లేదండి, అది లేదు కాబట్టి ఇక్కడ దాకా ఉన్నా. ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా మీరు అనుకోలేదా? అనిపించి చాలా సార్లు అనిపించింది ఊరు వెళ్ళిపోయేదాన్ని, షాప్ పెట్టుకుందాం అనిపించింది.